సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మతం మారితే పాపమా, మారకపోతే పాపమా? ఎస్సీలు బీసీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలా? అప్పుడే పరలోకం వస్తుందా? ఎందుకు ఈ ఉద్యమాలు? క్రైస్తవులు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారు? ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు? క్రైస్తవులంతా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఇది. నేటి పాస్టర్లు దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, తప్పుగా చిత్రీకరిస్తున్నారు. విషయం అంతా పూర్తిగా చూడండి. పూర్తి వీడియో చూసిన తర్వాత అప్పుడు మీ కమెంట్స్ తెలియచేయండి. ముఖ్యంగా ఒక్క విషయాన్ని నేను ముందు చెప్తాను. ఎస్సీ మతం మారితే రిజర్వేషన్ కోల్పోరు, మతం మారినా కులం మారదు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మద్రాసు కోర్టు 2013 కేసులో చర్చికి వెళ్ళినంత మాత్రాన ఎస్సీ ప్రయోజనాలు తిరస్కరించకూడదు అని చెప్పి ఒక తీర్పునిచ్చింది. 2016లో సుప్రీంకోర్టే ఒక వ్యక్తి తమకు నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు అని, అతని కులం మారదు అని చెప్పి తీర్పునిచ్చింది. ఇలా కొన్ని తీర్పులు మనం తరచూ వింటూ ఉంటాం కదా. ఇలాంటివి వస్తే మాత్రం తెగ షేర్లు చేస్తారు, ఆనందపడిపోతారు, వైరల్ చేసేస్తారు. కానీ ఇలాంటి కేసెసే వ్యతిరేకంగా కూడా వచ్చిన కేసెస్ ఉన్నాయని మీకు తెలుసా? కానీ కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని కేసెస్ను బట్టి ఇలాంటి తీర్పులు ఇచ్చారు. నిజానికి అలాంటి రిలీజియన్ ఫ్రీడమ్ ఇండియాలో ఉందా? నిజానికి నేడు అలాంటి ఫ్రీడమ్ ఉందంటారా? నేటికి కూడా మతం మారినా ఎఫెక్ట్ ఏమీ ఉండదంటారా? ఎఫెక్ట్ ఏమీ లేకుండా ఉందా? ఇలాంటివి షేర్ చేసుకోవడానికి తాత్కాలిక ఆనందాలు మాత్రమే ఇవి. కానీ అసలు విషయం ఒకటి ఉంది, అది తెలుసుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ముందు అది తెలుసుకోవాలి. స్వేచ్ఛ ఉంది అనుకుంటారు, ఇంకా అంటరానితనం, వెలివేతులు, చిన్న చూపులు తగ్గి లేదు, స్వాతంత్రం ఉంది అనుకుంటారు. మాట్లాడడానికి, నచ్చిన మతం నమ్ముకోవడానికి, ప్రకటించుకోవడానికి కూడా లేదు. వివక్షత ఇంకా మారలేదు. ఒక ఓసీ వర్గం వారు మతం మారితే మళ్ళీ ఓసీగానే చలామణి అవుతున్నారు. బీసీ వర్గం వారు మతం మారితే మళ్ళీ బీసీనే. ఎస్టీ వర్గం వారు మరలా మతం మారినా కూడా వాళ్ళు గిరిజనులే. కానీ ఎస్సీ వర్గం వారు మాత్రం మతం మారితే మాత్రం బీసీసీలోకి రావాలి, అది రూలు. వారికి లేనిది బీసీసీ అనేది ఎస్సీలకే ఎందుకు వీరికి మాత్రమే? ఎందుకు ఈ అన్యాయం? ఓసీకి, బీసీకి, ఎస్టీకి లేని రూలు ఎస్సీకే ఎందుకుంది? అది అన్యాయం కాదా? బలవంతంగా రుద్దటం కాదా? అది రాజకీయ బానిసత్వం చేయడం కాదంటారా? అది బానిసత్వాన్ని చేయడానికి, మార్పును అడ్డుకోవడానికి ఎస్సీ వాళ్ళ మీద చూపించిన కొరడా అది, అన్యాయమైనటువంటి కొరడా అది. కానీ అలాంటి దాన్ని యాక్సెప్ట్ చేసి అందరూ బీసీసీలోకి మారండి అని ప్రకటించడం ఏంటి? అది తెలియక చాలామంది పాస్టర్లు బీసీసీగా మారకపోతే పరలోకం లేదు అని, దేవుడని ఒప్పుకొని బీసీసీగా మారాలి అని, లేకుంటే పాపమని మాట్లాడతారు. కేవలం ఎస్సీ మాత్రమే అలా మారాలా? ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్టీలు కానీ మారకపోయినా పర్లేదా? దేవుడు ఎస్సీలకు మాత్రమే పరలోకాన్ని తిరస్కరిస్తాడా? బీసీసీగా మారిన వాళ్ళకే పరలోకాన్ని ఇస్తాడా? కులం, మతం ఆధారంగా దేవుడు రక్షణ అనేది ఇవ్వడు, పరలోకం అనేది నిర్ణయించబడదు. ఓసీ, బీసీ, ఎస్టీలకు మతం మారితే బీసీసీ లాంటిది ఎందుకు లేదు? ఎందుకు వాళ్ళకి ఇలాంటివి ఏమీ లేవు? వాళ్ళెందుకు మారక్కర్లొద్దు? అదే నీకు అర్థం కావాలి మొదట. 1950 నుండి సుమారు 74 సంవత్సరాలుగా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం ఇది. ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్టీలు కానీ విరోధులు కాదు. అన్యాయం చేసేది వాళ్ళు కూడా కాదు. వారిని ప్రక్కన పెట్టి ఎస్సీలు మతం మారితేనే ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది, ఎందుకు ఈ చట్టాలన్నీ కూడా మీ మీద రుద్దుతున్నారు అని ఆలోచించారా? నేనేమి ఎస్సీ కాదు, ఎస్సీల గురించి మాట్లాడడానికి ఏమీ రాలేదు, కుల వ్యవస్థ గురించి మాట్లాడేటువంటి సందర్భము కాదు. కానీ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, క్రైస్తవుల న్యాయమైనటువంటి పోరాటాల గురించి మాట్లాడుతున్నాను. నేటికి కూడా క్రైస్తవులందరికీ ఈ సర్టిఫికెట్లో హిందూ అని కొనసాగుతుంది అంటే కారణం ఏంటి? అది వాళ్ళ తప్పు, వాళ్ళ పాపమో కాదు. బలవంతంగా ఒక రాజకీయ ప్రయత్నం, బలవంతంగా ఒక ప్రభుత్వ పథకం మీ మీద ఉంది. ఆ పథకానికి బలైపోయి బలిపశువులుగా తిరుగుతున్నారు మీరు. ఆ కొరడ, ఆ అడ్డుగోడ మీకు ఉన్నంత కాలము కూడా మీకు మత స్వేచ్ఛ ఉండదు. మత స్వేచ్ఛతో పాటు ఇతర స్వేచ్ఛ కూడా ఉండదు. ఒక ఓసీ నేను క్రైస్తవుడును, బీసీసీ ఇవ్వమంటే ఎవరు? కనీసం క్రైస్తవులుగా ఏదో ఒకటి ఇవ్వమన్నా కూడా ఇవ్వడానికి లేదు. ఒక బీసీ నేను క్రైస్తవుడును, నాకు బీసీసీ ఇవ్వమంటే ఎవరు? కనీసం నాకు క్రైస్తవుడిగా ఏదోటి ఇవ్వండి అన్నా కూడా వారికి ఇవ్వడానికి ఏమీ లేదు. వాళ్ళు మారినా మారకపోయినా రిజర్వేషన్ వర్తిస్తుంది. కానీ ఎస్సీలు మాత్రం రిజర్వేషన్లు కోల్పోవాలి. ముస్లింలలో మారినా కూడా, ముస్లింలలో మతం మారినా కూడా వారికి ఏం లేదు. ఉదాహరణకి బీసీబీలో ఉన్నటువంటి దూదేకుల కులం చూడండి. మేము ముస్లిమ్స్ రా బాబు, మేము ముస్లిమ్స్ అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. మమ్మల్ని బీసీఈలోకి చేర్చండి, బీసీఈ ముస్లిమ్స్గా మమ్మల్ని చేర్చండి అని మొత్తుకుంటున్నారు. ఎన్నాళ్ళ నుండి ఉద్యమాలు కూడా చేస్తున్నారు, కానీ వాళ్ళని చేర్చుకోవటం లేదు. అలా కోరుకున్న వాళ్ళకి లేదు, కానీ అవసరం లేని కోరుకోని ఎస్సీల మీద మాత్రం అలాంటి రాజకీయ ఒత్తిడితో ఒక చట్టాన్ని మీ మీద రుద్దుతున్నారని మీకు తెలుసా?
మిగతా వాళ్ళు మారినా మారకపోయినా చలామణి అవుతున్నారు. ఎస్సీలు మాత్రం క్రైస్తవులు అవ్వకూడదట, క్రైస్తవులు అవ్వడానికి లేదట. క్రైస్తవులు అవ్వాల్సి వస్తే బీసీసీగా తీసుకోవాల్సిందే, లేదంటే వాళ్ళకి రూల్స్ వర్తిస్తాయి, రిజర్వేషన్లో తొలగిస్తారు, కేసులు పెట్టేటువంటి అవకాశం కూడా ఉండదు. వారికే ఆ రిస్ట్రిక్షన్స్ ఎందుకు? వారికే రిస్ట్రిక్షన్స్, రిజర్వేషన్స్లో మినహాయింపులు, వారికే బీసీసీ ఎందుకు? ఇదే కదా అన్యాయం అంటే. అన్యాయం గురించి పోరాడకుండా అది తప్పు, ఎవరికి లేనిది మాకేంటి అని ప్రశ్నించకుండా మాకెందుకు అని కూర్చుని బీసీసీగా మారకపోతే పరలోకం లేదు అంటే అర్థమేముంది? బహిరంగంగా చట్టబద్ధంగా ఎస్సీలకు మాత్రమేనా? దేవుణ్ణి ఒప్పుకునేది ఎస్సీలు మాత్రమేనా? వారికి మాత్రమే ఒప్పుకోవాలని చెప్పి మిగతా వాళ్ళని మినహాయించారా దేవుడు? అందరికీ మత స్వేచ్ఛ ఉంది, ఎస్సీలకు మాత్రం లేదు. ఎస్సీలకు మత స్వేచ్ఛ ఎందుకు లేదు? అది మాత్రం ప్రశ్నించడం లేదు. దానికి అసలు కారణం ఏంటి అంటే షెడ్యూల్డ్ ప్రెసిడెంటియల్ ఆర్డర్ అని ఒకటి ఉంది, 1950 షెడ్యూల్ కాస్ట్ ప్రెసిడెంటియల్ ఆర్డర్. ఈ ఆర్డర్ ద్వారా ఎస్సీలకు స్వేచ్ఛను తొలగించేశారు, ఎస్సీల స్వేచ్ఛకు అడ్డు కూడా కట్టేశారు. ఇదొక్కటి ఉంది అని మీలో కూడా ఎవరికీ తెలియదు. ఎస్సీల్లో కూడా చాలామందికి ఇలాంటి ఆర్డర్ ఒకటి ఉంది మీ మీద అని చెప్పి ఎవరికీ తెలియదు. ఉన్నా పట్టించుకోరు, దాని గురించి తెలిసినా మాట్లాడరు, దాని గురించి అడగరు. అసలు ఎలక్షన్స్ వస్తుంటే ఒక్కొక్క కేటగిరీకి, ఒక్కొక్క కులానికి, లేదా ఒక్కొక్క ఆర్గనైజేషన్స్కి, లేదా ఒక్కొక్క విలేజ్కి కొన్ని ప్రతిపాదనలు ఉంటాయి, కొన్ని డిమాండ్స్ ఉంటాయి. అలాంటి డిమాండ్స్తో వాళ్ళు నగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర, లేదా వాళ్ళ నాయకుల దగ్గర అలాంటి డిమాండ్స్ ఉంటాయి. కానీ వీళ్లలో ఈ ఒక్క డిమాండ్ గురించి అడిగితే ఈ పాటికి ఎప్పుడో వచ్చి ఉండేది. కానీ ఎవరు దీని గురించి పట్టించుకోకపోవడం వల్లే ఇలా ఉంది, ఎవరు దీని గురించి మాట్లాడకపోవడం వల్లే ఇలా ఉంది, ఎవరు దీని ఒక డిమాండ్గా కోరడకపోవడం వల్లే ఇలా ఉంది. అణగారిన వర్గాల నుండి సపోర్ట్ ఏమీ లేకుండా చదువుకుని ఉద్యోగం సాధించి ఉపాధి అవకాశాల కోసం కష్టపడి ఉద్యోగాన్ని సాధిస్తే మళ్ళీ మతం అనేటువంటి అడ్డుగోడతో ఆ ఉద్యోగాలను తొలగించేస్తున్నారు. ప్రమోషన్లో అలాంటి ఆంక్షలు విధిస్తున్నారు, ప్రమోషన్ లేకుండా చేస్తున్నారు. ఆ ఉద్యోగాల్లో కానీ, పనిపాట్లలో కానీ, వారి యొక్క బ్రతుకుల్లో కానీ ఆంక్షలు చూపిస్తున్నారు. ఎంత దారుణమైన విషయం ఇది! అదే ఒక బీసీ కానీ, ఒక ఓసీ కానీ, లేదా ఇతర కాస్టులు కానీ, ఒక ఎస్టీ కానీ ఎవరైనా ఉద్యోగం సాధించిన తర్వాత మతం మారినా వాళ్ళకి ఏం ఎఫెక్ట్ లేదు. కానీ ఎస్సీలకు మాత్రం ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది? ఎందుకు ఈ చట్టం అడ్డుగా ఉంది? మళ్ళీ దీన్ని రిజర్వేషన్స్తో లింక్ పెడతారు. రిజర్వేషన్కి మతానికి అసలు లింక్ ఉందా? రిజర్వేషన్కి లింక్ చేసి మతాన్ని రుద్దేశారు ఎస్సీల మీద. రాజ్యాంగం ప్రకారం మొదట్లో సామాజికంగాను, విద్యాపరంగాను వివక్షకు గురైనటువంటి అణగారిన, వెనకబడిన వర్గాలకు ప్రభుత్వం ఉద్యోగాలలో కానీ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ సరైన ప్రాతినిధ్యం కల్పించడానికి, వీరికి అవకాశం ఇవ్వడానికి రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం అమలు నుండి రిజర్వేషన్లు ఇస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లో ప్రాతినిధ్యం ఇవ్వమని ఎస్సీ ఎస్టీలకు, అణగారిన వర్గాలకి కుల, మత, జాతి, లింగ వివక్షత లేకుండా వాళ్ళకి అవకాశాలు ఇవ్వమని చెప్తారు. అలాగే పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో కూడా జనాభా ప్రాతిపదికన కేటాయించాలని చెప్పి ఆర్టికల్ 330, 332 ప్రకారం వారికి స్థానాలు కల్పించడం గురించి, ఆ రిజర్వేషన్ల గురించి ఉంటుంది. పంచాయతీ అండ్ మున్సిపాలిటీలలో కూడా ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించడానికి అవకాశాన్ని కల్పించారు. ఇందులో ఎక్కడా కూడా మతం ఆధారంగా అని లేదు, హిందువులకు మాత్రమే అని లేదు. చాలామంది అదే భయపడుతున్నారు, నేడు విర్రవీగిపోతున్నారు. ఎలా అంటే హిందువులకు మాత్రమే రిజర్వేషన్లు, హిందువులకు మాత్రమే. అలానే రాజ్యాంగంలో ఒక్క చోట కూడా లేదు. బట్ నేడు హిందువులకే అనుకుంటున్నారు. ఆర్టికల్ నెంబర్ 15 చెప్పేది అదే, 16 చెప్పేది అదే. కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది అక్కడ. అలా ఆ భేదాలు లేకుండా ఇవ్వమని చెప్తుంది అక్కడ రాజ్యాంగంలో. అంతేగాని హిందూ మతంకి మాత్రమే అని ఎక్కడ లేదు. రాజ్యాంగంలో అలా మతం ద్వారా ఇవ్వలేదు. మరి మతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒకే ఒక చట్టం మిమ్మల్ని అడ్డుగోడ కట్టేసి మిమ్మల్ని బానిసలుగా చేసేసింది. ఆ చట్టమే 1950 ఈ ఎస్సీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగానే మార్చేశారు. హిందూ కులాల వారికి మాత్రమే ఎస్సీ అని చెప్పి ఎస్సీలని హిందువుల్లోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు హిందువులు కాదు, దేవాలయ ప్రవేశాలు లేవు, వాళ్ళకి అర్హతలు లేవు, పూజార్హతలు కానీ, ప్రవేశాలు కానీ లేవు, హిందువులుగా కనీసం చూడలేదు. అస్పృశ్యతలోనే ఉన్నారు. అస్పృశ్యత అనుభవించేటువంటి ఎస్సీ వర్గం ఒకేసారి వారి వ్యాప్తిని ఆపడానికి, వారి ఎదుగుదలను ఆపడానికి, వారి కన్వర్జన్లను ఆపడానికి ఒకేసారి హిందువులు అని చెప్పడం అనేది ఆశ్చర్యం. ఇక్కడ క్రైస్తవ్యంలోకి వాళ్ళు మారకుండా రిజర్వేషన్లు అడ్డుపెట్టి ఎస్సీ కేటగిరీ కోల్పోతారని చెప్పి వారికి అడ్డుపెట్టి వారిని హిందువులు అన్నారు.
ఇప్పటి వరకు మతం ఆధారంగా లేని విషయాన్ని ఇప్పుడు మతంలోకి ముడిపెట్టేశారు. పోనీ ఎస్సీలకు మతంతో ముడిపెట్టారు సరే, మిగతా వాళ్ళకి లేదు ఈ నియమం. మిగతా వాళ్లకు మత నియమం అనేది ఎందులోనూ లేదు, కేవలం ఎస్సీలకు మాత్రమే ఉంది. ఆ విషయాన్ని ఎప్పుడూ గమనించట్లేదు, ఎప్పుడూ యూనిటీగా ప్రశ్నించడం లేదు. అదే ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇప్పుడు ఎస్సీలు మతం మారితే ఎస్సీలు కాదు, బీసీసీలు అయిపోతున్నారు. బీసీసీలుగా చేయాల్సిందే. ఎస్సీలుగా ఉంటే 15% రిజర్వేషన్లు ఉంటాయి. బీసీసీలోకి మారితే కేవలం 1% రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయి. అది వీరి ఆయుధం. కాబట్టి రిజర్వేషన్ల కోసమైనా లేదా హిందువులుగా చలామణి అవుతున్నారు కాబట్టి వారికి ఇప్పటి వరకు లేని ఒక హోదాని కల్పించడాన్ని బట్టి వాళ్ళు ఇంకా కన్వర్జెన్స్ చేసుకోకుండా ఉంటారని ఇలాంటి ఒక కొరడాని, ఒక చట్టాన్ని మీ మీద రుద్దుతున్నారు. ఆ 1950 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తోనే ఎస్సీల మీద కొరడా పెట్టి వారికి అడ్డు కూడా కట్టేశారు. ఇలాంటిది ఇంకో క్యాస్ట్కి లేదు. మరి ఎస్సీల పతనానికి, ఎస్సీల స్వేచ్ఛకు మూల కారణమే ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. కులం ఏదైనా, ఈ ఎస్సీ వాళ్ళైనా సరే, కులం సామాజిక వాస్తవం, మతం అనేది ఆత్మీయ విశ్వాసం. రెండూ కూడా వేరువేరు. ఎవ్వరు చెప్పినా కులం మతం రెండూ వేరు. మతం మారినంత మాత్రాన్న ధనికుడైపోలేడు, మతం మారినంత మాత్రాన్న పరాయి దేశం ఏమీ వెళ్ళిపోడు, మతం మారినంత మాత్రాన్న ఆస్తులు అంతస్తులేమీ రావు, మతం మారినంత మాత్రాన్న వారి సామాజిక స్థితిగతులు మారవు. వారి మతం మారితే కులం ఎందుకు మారిపోతుంది? వారు మతం మారినంత మాత్రాన ఈ సామాజిక పరిస్థితులు, అంటరానితనం, వారి వెలివేతలు, అస్పృశ్యత, వారి జీవన విధానం అన్నీ మారిపోతాయా? మారవు. అలాంటిది మతం మారితే కులం ఎందుకు మార్చుకోవాలో తెలియటం లేదు. కులంలో పుట్టిన తర్వాత, ఒక కులం నుంచి వచ్చిన తర్వాత ఆ కులాన్ని మార్చగలిగే శక్తి ఏదైనా ఉందా హిందుత్వంలో అంటే లేదు. అది క్రైస్తవ్యం ఒక్కటే. కాబట్టి క్రైస్తవ్యం నుంచి బీసీసీలుగా మారిపోవాలి, మీకు ఎస్సీ హోదా ఉండదని భయపెడుతూ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. వివక్ష మారదు, వెనుకబాటుతనం మారదు. ప్రతి గ్రామంలోనూ చూడండి, పాలించేది ఎవడు, శాసించేది ఎవడు? వీళ్ళు ఎక్కడుంటున్నారు? ఈ ఎస్సీలు ఎక్కడుంటున్నారు? ఊరికి దూరంగా, ఊరి చివర కాలనీల్లో బ్రతుకుతారు వీళ్ళు. రోడ్లు ఉండవు, డ్రైన్లు సరిగ్గా ఉండవు, సరైన నివాసం ఉండదు, సరైన జీవన విధానం ఉండదు. ఆ ఏది అందుకోలేక ఎప్పటికీ కూడా అలానే ఊరు చివరే బ్రతుకుతున్నారు. ఎప్పటికీ కూడా ఉన్నత వర్గాల కింద అణగారిన వర్గంగానే బ్రతుకుతున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా సరే చదువుకున్నా చదువుకోకపోయినా ఇంకా వారి బానిసత్వంలోనే బ్రతుకుతున్నారు అనేది ఖచ్చితంగా నిజం. అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్న వారి మార్పును కోరుకోరు. అలాంటి అందుకోలేని వారి మార్పును కోరుకోరు. వారు మారాలని ఏనాడైనా అనుకున్నారా? కానీ మతం మారితే మాత్రం అడ్డుపడతారు. వారు చదువుకుంటే వార్చరు, ఉద్యోగం సాధించినా వార్చరు, రిజర్వేషన్లు అని వంకలు పెడతారు. మళ్ళీ వారి మంచి మార్పు కోరుకోరు కానీ, వారి మార్పు కోసం, మంచి కోసం ఏమీ అనరు కానీ మతం మార్పు మీద మాత్రం పడిపోతారు. మతం మారితే మాత్రం మీద పడిపోతారు. ఎందుకలా? అసలు మతం మారిందే రక్షకుణ్ణి, సత్యాన్ని, దేవుణ్ణి తెలుసుకుని మారతారు. అది ప్రక్కన పెడితే ఆ మతం నుంచి వారు మారిపోయిందే ఆ హిందూ మత దురాచారాలు, ఒంటరానితనం, నీచ స్థితిని బట్టే కదా. మళ్ళీ రిజర్వేషన్లతో హిందూ మతానికి కట్టుబడేస్తున్నారు. సో ఇది 1950 ఎస్సీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఇది. ఈ 1950 ఆర్డర్ వల్లే మీకు ఇదంతా జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. రాజకీయ పార్టీల చేతిలో దగాపడి మోసపోయి అన్యాయానికి గురైపోతున్నారని ముందు తెలుసుకోండి. ఒక క్రైస్తవుడిగా ముందది తెలుసుకోవాలి. అది తెలియకే మోసపోతున్నారు, మోసపోయి మాయలో పడిపోతున్నారు. రాజకీయాన్ని మీ గుండానే తిప్పుతున్నారని మీకే తెలియటం లేదు. దేవుడు మారమన్నాడు అని, పరలోకం రావాలి అని, దేవుడిని ఒప్పుకోవాలి అని బీసీసీలోకి మారిపోయినా కానీ, బీసీసీ అని సర్టిఫికెట్ తెచ్చుకున్నా కానీ నిన్ను ఎలా చూస్తారు? మళ్ళీ అదే ఎస్సీ వాడిగానే చూస్తాడు, అనగానే మనకు వర్గంగానే చూస్తారు. నిన్ను ఇంకా తక్కువగానే చూస్తాడు తప్ప నీకేమీ ఉన్నత వర్గంలో చేర్చుకోరు. నీకేమి ఆస్తులు అంతస్తులు వచ్చేవి కదా, నీకు పవరు, ప్రఖ్యాతులు, రాజకీయ లబ్ధి ఏమి వచ్చేది కదా. అదే కాలనీలోనే బ్రతుకుతావు, అదే ఎస్సీ వాడిగానే బ్రతుకుతావు లోకం దృష్టిలో. మళ్ళీ లోకం దృష్టిలో మరలా సామాజిక పరంగా కూడా ఇంకా నువ్వు అంటరాని వాడివే కదా, ఇంకా తక్కువ కాస్ట్ వాడివే కదా, ఇంకా అన్నగారిని వాడివే కదా. అలాంటప్పుడు ఇంకా మార్పు ఏముంది? సామాజిక మార్పే లేనప్పుడు ఈ మార్పు దేనికి? ఇది చట్టబద్ధంగాను, సామాజికంగాను ఒక మార్పు కావాలి అని చెప్పి పెట్టినటువంటి చట్టాన్ని బైబిల్కి, క్రైస్తవులకి, పరలోకానికి లింక్ పెట్టి బీసీసీలుగా మారిపోండి అనడం ఎంత విచిత్రంగా ఉందో ఆలోచించండి. ఇది చట్టబద్ధమైనది, సామాజిక పరమైనటువంటి విషయం. ఇది సామాజికంగా నీకు మార్పే లేనప్పుడు, నువ్వు బీసీసీ తీసుకున్నా కూడా నిన్ను అలా చూడనప్పుడు, నీకు మార్పు జరగనప్పుడు ఇక దేనికి ఉపయోగం? సామాజిక పరమైనది ఇది. మళ్ళీ లోకం దృష్టిలో ఎస్సీలంటే క్రైస్తవులు, క్రైస్తవులంటే ఎస్సీలు అనే నానుడు ఉంది. అలాంటప్పుడు మళ్ళీ బీసీసీ ఎందుకు?
ఎస్సీ ఉన్నా బీసీసీ ఉన్నా నీకేం గౌరవం రావడం లేదు, రెండూ ఒకటే. కాకుంటే రిజర్వేషన్ హక్కులు తీసేస్తారు, మతం అనేటువంటి ఆంక్షలు పెడతారు. అలా అని మతం మారి బీసీసీకి వెళ్ళిపోయారు అంటే, బీసీసీగా మారారు అంటే మీ మీద లేదా మిమ్మల్ని ఎన్ని అఘాయిత్యాలు చేసినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా కూడా మీరు అట్రాసిటీ కేసులు పెట్టలేరు. మీకు అట్రాసిటీ అనే బలం ఉందని మీకే తెలియటం లేదు. ఆ బలం గురించి వాళ్ళు భయపడి ఇలాంటి కేసులు పెడుతున్నారు, ఇలాంటి చట్టాలు మీ మీద రుద్దుతున్నారు. అదే వారికి కావాల్సిన మెయిన్ పాయింట్. ఇంకా అణగారిన వారి మీద వారిని ప్రొటెక్ట్ చేసేటువంటి అట్రాసిటీ చట్టం లేదు అంటే వారికి ఇంకా భయం లేదు. విచ్చలవిడిగా వాళ్ళు ధైర్యంగానే చేస్తారు అవన్నీ. మీ బ్రతుకులు ఎలాగూ మారలేదు, ఆ చట్టపరమైన ప్రొటెక్షన్ కూడా, అట్రాసిటీ ప్రొటెక్షన్ కూడా ఉండదు. విద్యలో కానీ, ఉన్నత విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ కేవలం 1% మాత్రమే పరిమితం అయిపోవాలి. కాబట్టి అది చాలా కష్టం. ఇంకా నియోజకవర్గ స్థానాలు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, అధికారాలు కానీ అసలే ఉండవు బీసీసీలో. సో బీసీసీగా మారినా కూడా అన్యాయమే, అణిచివేతే ఉంది. అలా అని మారవద్దు అనటం లేదు. ఇప్పుడు ఎస్సీలు బీసీసీలుగా మారాలా వద్దా అనేది ఇక్కడ టాపిక్ కాదు. మారమని చెప్పటం లేదు, మారవద్దు అని చెప్పటం లేదు. కానీ ఎవరికీ లేని అన్యాయమైన అక్రమ చట్టాన్ని మీ మీద ఎందుకు రుద్దాలి? అది ఇంకా కొనసాగితే మీ బ్రతుకులు అంతే, నెక్స్ట్ జనరేషన్ కూడా అంతే. ముందు అది రద్దు కావాలి. అది రద్దు కావాలంటే ముందు మీకు తెలియాలి, మీకు తెలిసి మీరు అడగాలి, మీరు దాన్ని డిమాండ్ చేయాలి. ఎస్సీలు క్రైస్తవులు అయితే క్యాస్ట్ ఎలా మారుతుంది? ఎస్సీలుగానే కులం ఉంటుంది. అది రద్దయితేనే, ఆ చట్టం రద్దయితే బీసీసీలోకి మారడం మారకపోవడం అనేది అసలు ఉండనే ఉండదు కాన్సెప్ట్. అది అర్థం కావాలి ఫస్ట్. బీసీసీలో నియోజకవర్గ స్థానాలు ఇస్తారా? నామినేటెడ్ పదవులు ఇస్తారా? ఏమీ ఇవ్వరు. ఎస్సీలకు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి అక్కర్లేదు అంటారు. మైనారిటీ కోటాలో ఉన్నా సరే క్రైస్తవులకి ఏమైనా వస్తాయా అంటే ముస్లిమ్స్కి ఇస్తారు జనాభా ఉందని. మరి క్రైస్తవులకు అధికారాలు, స్థానాలు, సీట్లు ఏవి? క్రైస్తవులకు ఎవరా? క్రైస్తవులకు ఎవరు మరి అడిగేది? క్రైస్తవుల కోసం ఎవరు పోరాడేది? ఏమీ లేదు. అందుకే కదా నేడు క్రైస్తవులు అంటే లోకువ, క్రైస్తవులు అంటే చులకన, క్రైస్తవులు అంటే శత్రుత్వం, ఏమి చేసినా మాట్లాడరు, అడిగేవారు లేరు మీకు. మిమ్మల్ని అనగదొక్కేటువంటి ఇలాంటి 1950 ఆర్డర్లు అందుకే 74 సంవత్సరాలుగా ఇంకా అనగదొక్కుతూనే ఉన్నారు. నీ గురించి ఎవరు అడగరు, నీ గురించి ఎవరు అడిగేవారు లేరు. అందుకే మీకోసం మీరే అడగాలి, మీరే గలమెత్తాలి. ఎవరు అడక్క 74 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీలానే మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంటుంది అడక్కపోతే. ఇది విరుద్ధంగా, అన్యాయంగా ఎస్సీలకు తగిలించేశారు. 1950 ఎస్సీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు అవ్వాలి. అప్పుడే మీకు స్వేచ్ఛ, అప్పుడే మీకు చట్టాలు వర్తిస్తాయి, అప్పుడే మీకు రాజకీయమైన న్యాయం జరుగుతుంది, సామాజిక పరమైన చట్టబద్ధమైన న్యాయం మీకు జరుగుతుంది. రాజకీయ నాయకులు మీ వెంట ఉంటారో మీ వెంటే రాజకీయం జరుగుద్ది. అప్పుడు ఇంకా హిందువులుగానే మిగిలిపోయినా, మార్చుకోలేకపోయిన క్రైస్తవులందరూ ఈ క్రైస్తవులతో కలిసి బలమైన శక్తిగా ఉంటారు. అదే వారి భయం కాబట్టే 1950 ఆర్డర్ తీయటం లేదు. అది వారికి భయంగా ఉంది. నేడు అనేక దుర్మార్గాలు, దాడులు, చర్చిలు కూల్చివేతలు, అపహాస్యాలు, దైవదోషణలు ఎన్ని జరుగుతున్నా అడిగే నాదుడు లేడు. చట్టసభల్లో పట్టించుకోవడం లేదు. చట్టసభల్లో ప్రశ్నించేవాడు ఒక్కడూ కూడా లేడు. ఆ పరిస్థితి మారాలంటే ఈ ఆర్డర్ రద్దు కావాలి. అన్యాయమే ఇది, అక్రమంగా చొప్పించారు కాబట్టే అన్యాయమైన ఈ చట్టాన్ని, అన్యాయమైన 1950 ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలని మీరెప్పుడూ గలమెత్తండి. చట్టసభల్లో క్రైస్తవులు గొంతు వినబడినప్పుడే క్రైస్తవులను, సంఘాలను కాపాడుకోగలం అని మీకు తెలియాలి. స్వేచ్ఛగా దేవుడిని విశ్వసించగలం, స్వేచ్ఛగా దేవుడిని ప్రకటించుకోగలం. అప్పుడే జరుగుతుంది ఇదంతా. ఇంట్లో కూర్చుని రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తుంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఎవడు చేస్తాడు నీకోసం? నిన్ను నువ్వు కాపాడుకోలేని పరిస్థితుల మధ్య ఇంకొకటి నిన్ను ఎలా కాపాడుతాడు వచ్చి? నీలాంటి వారంతా ఐక్యంగా ఒక్కటై ఈ 1950 ఈ షెడ్యూల్ కాస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దు చేయమని, ఆ రద్దు కోసం, అందరి మత స్వేచ్ఛ కోసం, రిజర్వేషన్ల కోసం గలమెత్తాలి, న్యాయం కోసం నిలబడాలి. ఇది తెలిసినప్పుడే నువ్వు ఏంటి అని సామాజిక పరంగా నీ క్రైస్తవ్యం, నీ యొక్క పరమత పరిస్థితులు, ఈ మత ఉన్మాదం కానీ, మతోన్మాదులు కానీ, చర్చిల మీద కానీ, సేవకుల మీద కానీ చేసే దాడుల విషయంలో ఈ మత రాజకీయం అంతా కూడా కంట్రోల్ అవుతుంది. మీకు మంచి స్వేచ్ఛ వస్తుంది. మీ విశ్వాసానికి, మీ నమ్మకానికి కూడా అప్పుడు రాజకీయాలు ప్రిఫరెన్స్ ఇస్తారు. అప్పటి వరకు మీరు ఒక వేస్ట్. మీ మీద రాజకీయం చేస్తారు, మిమ్మల్ని రాజకీయానికి వాడుకుంటారు తప్ప మిమ్మల్ని ఎవడో పట్టించుకోడు, మీ భవిష్యత్తును ఎవడో పట్టించుకోడు. కాబట్టి ఈ విషయం మీకు క్లియర్గా, పూర్తిగా మీకు అర్థం కావాలి అని చెప్పే ఈ విషయాన్ని నేను మీకు ముందుకు తీసుకొచ్చాను. 1915 ఆర్డర్ ఉందని కొంతమందికి తెలియదు, 1915 ఆర్డర్ గురించి ప్రశ్నించాలని కొందరికి తెలియదు. కాబట్టి మీ సామాజిక పరమైన, చట్టపరమైనటువంటి హక్కు ఇది.
కాబట్టి అన్యాయంగా చొప్పించినటువంటి ఈ పరిస్థితిని మార్చి మీరు స్వేచ్ఛగా బ్రతకడానికి చూసుకోవాలి అని చెప్పి గుర్తు చేస్తున్నాను. సంబంధం ఉన్నా లేకపోయినా ఇది మీకు తెలియచెప్పడానికి మాత్రమే నేను ఈ విషయాన్ని మీకు ప్రకటిస్తున్నాను, ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఇక తెలియచేసిన తర్వాత, ఇది అర్థమైన తర్వాత దీని గురించి ఇంకా తెలుసుకొని ఏం చేస్తారో మీ ఇష్టం. అది మీ వంతు, మీ సామాజిక పరమైనటువంటి విషయం. సో ఈ విషయం అంతా చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విషయం కనుక మీకు అర్థమైతే, నచ్చితే ఖచ్చితంగా చాలామందికి మీరు షేర్ చేయాలి. చాలామందికి ఇది అర్థం కావాలి, చాలామందికి తెలుసుకోవాలి. కాబట్టి లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇతరులందరికీ కూడా, మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. సో ఇది విషయం. ఇది 1915 SC ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది మీ మీద అన్యాయంగా, అక్రమంగా రుద్ది వారు మీ మీద రాజకీయం చేస్తున్నారు, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, మీకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. మరొక అద్భుతమైనటువంటి అంశం ద్వారా, మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని యొక్క కృప కాపుదల మీకు తోడై ఉండి బలపరుచునుగాక. ఆమెన్.